హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గోంగూర చికెన్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, గోంగూర చికెన్ తిన్నప్పుడు వేడి బాగా చేస్తుంది కాబట్టి బటర్ మిల్క్ మాత్రం బాగా తాగాల్సిందే. టేస్టీగా తినాలంటే కొన్ని కొన్ని హెల్తీ కూడా మనం చేయాలన్నమాట. సో ఈరోజైతే అమ్మా నాన్న మ్యారేజ్ డే అనమాట. సో అందరూ విష్ చేయండి, వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలని. ఈ వీడియో లాస్ట్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను, వాళ్ళ ఫొటోస్ది చూడండి. అలానే విష్ చేయండి. హాయ్ అండి, ఇక్కడ నేను గోంగూర మనం కుక్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఈ చికెన్లో యాడ్ చేశాను అనమాట. అలా యాడ్ చేయడం వల్ల ముక్కకి బాగా గోంగూర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో ఈ గోంగూర చికెన్ మనకి వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనం గోంగూర కుక్ చేసినప్పుడు వాటర్ అవి యాడ్ చేసాం కదా, అవి యాడ్ చేయడం వల్ల ముక్కకు కూడా గోంగూర ఫ్లేవర్ బట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో అమ్మా నాన్న అయితే 30 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ కంప్లీట్ అయిపోయి 31st ఇయర్లోకి ఎంటర్ అయ్యారనమాట. అమ్మా నాన్న ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని విష్ చేయండి. హ్యాపీ మ్యారేజ్ డే అమ్మా నాన్న. ఐ లవ్ యూ సో మచ్.